సచిన్ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకు నమస్కారం. ఈ రోజు శ్రీరామ జన్మభూమి మందిరం అయోధ్యలో శ్రీరామ్లల్లా ప్రతిష్టా కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దుర్గి గ్రామంలో భక్తులందరూ కలిసి రాముల వారి గుడిలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మరియు శ్రీరాముని అష్టోత్తర శతనామావళిని చదివారు. తరువాత ప్రసాద వితరణ జరిగింది. అలాగే దుర్గి గ్రామంలో మెయిన్ రోడ్ నందు కూడా ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా మనం రాముడు వనవాసానికి వెళ్ళక ముందు అయోధ్యలో జరిగిన చిన్న కథ గురించి తెలుసుకుందాం. మందర చెప్పుడు మాటలు విని మతిపోగొట్టుకున్న కైకేయి దశరథ మహారాజుతో ఇచ్చిన వరాలు నెరవేర్చమని కోరింది. అప్పుడు దశరథుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కైకేయి రాముని 14 సంవత్సరాలు వనవాసం చేయమని అడిగింది. దాంతో శ్రీరాముడు తన తండ్రి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. వెంటనే సీతమ్మ తల్లి తన భర్త ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య అని తన భర్త వెంట నడుస్తుంది. ఇక లక్ష్మణుడు తన అన్నావదులను అనుసరిస్తూ తను కూడా అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. తన అన్నావదులను అనుక్షణం రక్షించుకోవాలని, అలా రక్షించుకోవాలంటే ఆ 14 సంవత్సరాలు నేను నిద్రపోకూడదు అని నిర్ణయించుకుని నిద్రాదేవిని ప్రసన్నం చేసుకుని ఆమెతో నాకు 14 సంవత్సరాలు నిద్ర రాకుండా ఉండేటట్లు అనుగ్రహించమని అడుగుతాడు. తను అన్నావదనపై గల అపార భక్తిని అర్థం చేసుకున్న నిద్రాదేవి అలాగే నేను నీకు వరం ఇస్తాను, కానీ నీ బదులుగా ఎవరైనా నిద్రపోవాలి అని అంటుంది. దానికి లక్ష్మణుడు తన భార్య అయిన ఊర్మిళాదేవిని పేరు చెప్తాడు. తరువాత లక్ష్మణుడు అడవికి బయలుదేరే ముందు ఊర్మిళాదేవి దగ్గరికి వెళితే మీరు లేకుండా నేను ఉండలేను, నేను మీతో వస్తాను అంటుంది. అప్పుడు లక్ష్మణుడు ఊర్మిళ, నేను 14 సంవత్సరాలు నా సోదరునికి సేవ చేయడానికి వెళుతున్నాను, నేను వచ్చే వరకు నీవు నిద్రపోగలవు అని వరమిచ్చి వెళ్తాడు. ఇదే ఊర్మిళాదేవి నిద్ర కథ. జై శ్రీరామ్. తీసుకోండి అందరూ. నా బండి పక్క పెట్టన్నా. హార్దికంగా 5 సార్లు చెప్పండి. శ్రీరామ రామ రాని చదివారు. రామ రవికుల సోమ
అనుగ్రహ ప్రసాద ఇత్యర్థం అష్టోత్తర శత నామావళి యదా దిక్ఖిం సమర్పయామి నమస్కరోమి గోనాగ్రాపయామి